యాక్షన్. నీట్గా తీశాడు అండ్ సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. కెమిస్ట్రీ యా గుడ్, అంటే లైక్ మరీ ఓవర్గా లేదు, మరీ న్యూట్రల్గా లేదు. యా థ్యాంక్ యూ. యా గుడ్, యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్చువల్లీ కార్తీక్. యా బాగుంది. అసలు ఎలా అంటే కెరియర్ ఓరియంటెడ్ కెరియర్ అని చెప్పేసి అక్కడికి తిరుగుతూ అంటే బాగా స్ట్రగుల్ అవుతుంటారు కాబట్టి అంటే కెరియర్ అంటే ఓన్లీ ఫైండింగ్ ఏ జాబ్ లేకపోతే ఓన్లీ అంటే ఇది ఒక కన్సిస్టెన్సీ కాకుండా అడ్వెంచర్ కూడా ఉంటుంది లైఫ్లో. బికాస్ నాకు అడ్వెంచర్స్ అన్న ట్రావెలింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు జాబ్ ఒకటే అంటే జాబ్ ఇంపార్టెంట్, మనీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్, మనీ సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏమి అంటే అది ఒకటే కాదు, అడ్వెంచర్లు అక్కడ ట్రిప్పింగ్ అక్కడ ట్రావెలింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అది అంటున్నాను. సో ఐ కెన్ రేట్ అంటే ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అని అంటే 1 to 10కి నేను 10 ఇస్తాను. బికాస్ నాకు అడ్వెంచర్ చాలా ఇష్టం కాబట్టి ఐ డైరెక్ట్లీ గో టు ది 10. అంటే మేబీ ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే కెరియర్ దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే కెరియరే ఇంపార్టెంట్ కాదు అనేది ఉంటుంది, లైఫ్ స్టైల్ అంటే నీ ఓన్గా అది కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓకే మనీ, ఇప్పుడు ఐ కెనాట్ జడ్జ్ దెమ్ రైట్. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు అడ్వెంచర్ చాలా ఇష్టం, నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, నాకు ఇంట్రెస్ట్, నేను చూశాను. ఇప్పుడు వాళ్ళకి మేబీ ఉండొచ్చు, ఎవ్రీ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇష్టం కాబట్టి మనం ఏం చెప్పలేము అంతే. ఇద్దరిది బాగుంది. సినిమా యావరేజ్ అసలు చెప్పాలంటే డిజాస్టర్ అయిపోయింది మాకు. బయట అడ్వెంచర్ అన్నారు, లోపల పోతే ఇంకో అడ్వెంచర్ అయింది మాకు. సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ ఓకే యావరేజ్. కానీ కార్తీక్ అనేటోడు మాకంతా ఇట్లా ఒక న్యాచురల్ లాగా యాక్ట్ చేసే అతన్ని. ఇప్పుడు అంటే లైక్ జనరలీ కామెడీ అంతా ఉంటుంది, ఇప్పుడు అంతగా అనిపించలేదు, కొంచెం సీరియస్ రోల్ లాగా అనిపించింది. ఇంకా చూసే వరకు సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, డైలాగ్స్ అంతగా ఏమి అనిపించలే. కామెడీ అంత బోర్ కొట్టేసింది, వచ్చేసినాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కామెడీ ఉంది ఒక 20 minutes అట్లా. దాని తర్వాత ఇక ఆ అబ్బాయి పోయి అమ్మాయిని కలవడము, ఆమె వెంట పడడం, వాళ్ళ కెమిస్ట్రీ అదే నడుస్తూ పోతుంది మొత్తం. కాబట్టి అది కొంచెం బోరింగ్గానే ఉంది. లైక్ అసలు మాకు లోపల ఉండబుద్ధి కావట్లే, చాలా ఓవర్ అయిపోయింది అది. సో బయటికి వచ్చేసినాం. గుడ్, కార్తిక్ గుడ్. కాంబినేషన్ ఇంకా పూర్తిగా చూస్తే తెలుస్తుంది కదా. సో బయటికి మేము చూసిన వరకు అయితే ఇట్స్ గుడ్, సెట్ అయింది, కపుల్ కూడా సెట్ అయింది. ఇట్ వాస్ లైక్ గుడ్. థ్యాంక్ యూ. నాట్ బ్యాడ్ మూవీ. కొంచెం మరీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కార్తీ పైన, రకుల్ ప్రీత్ సింగ్ అనగానే పెద్ద మూవీ అని వెళ్ళిపోయినాం. కానీ కరెక్ట్గా చూపించలే వాళ్ళను ఇద్దరిని కూడా, ఎందుకంటే వాళ్ళకున్న హైప్, వాళ్ళకున్న రేంజ్ బట్టి వాళ్ళకి తగ్గట్టు ఈ మూవీ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. ఇక సాంగ్స్ కామెడీ పరంగా అయితే అది సాంగ్స్ ఏమున్నాయి కూడా అర్థమైతే లేదు. నార్మల్గా లవ్ ట్రాక్ అని చెప్పారు. కామెడీ అయితే అంత ఏం లేదు బ్రో, నవ్వుడు కూడా వస్తలేదు ఆ కామెడీ చూస్తూ ఉంటే. ఇంకా ఓకే వచ్చేసి సినిమాటోగ్రఫీ ఇదే గుడ్. డైరెక్షన్ బాగాలేదా? మేబీ అదే అనుకుంటున్నాను నేను కూడా, డైరెక్షన్. ఎందుకంటే వీళ్ళకు ఒక హైప్ ఉంది కదా, కార్తీ అనగానే, రకుల్ ప్రీత్ అనగానే మనం ఎంతో హైప్ ఉంటుంది వాళ్ళకు తగ్గట్టు లేదు ఈ మూవీ. నాకు తెలిసి ది స్టోరీ ఈజ్ నాట్ కరెక్ట్. వాళ్ళకు నాట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాను, ఎందుకంటే బోరింగ్ అవుతుంది లోపల. అది దేని గురించి అసలు ఎక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా లేదు. ఏ పార్ట్కు ఆ పార్ట్ అనేది కరెక్ట్గా లేదన్నట్టు అక్కడ, అందుకే ఇక తొందర వచ్చేసినాం. బాగుందండి మూవీలో మెయిన్ హైలైట్ అంటే సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, సెకండ్ హాఫ్ బాగుంది. సాంగ్స్ విజువల్గా చాలా బాగున్నాయి. ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి. సినిమా ఓవరాల్గా సినిమా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 3. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, సెకండ్ హాఫ్ ఓకే. డ్రాబ్యాక్స్ అంటే కొంచెం కమెడియన్ ఎవరినో ఒకటి పెట్టారు, కానీ అది ప్రకాష్ రాజ్కు వాయిస్ ప్రకాష్ రాజ్ది కాదు, ఒరిజినల్ వాయిస్ కాదు, కొంచెం చిన్న పర్వాలేదు సినిమా చూడొచ్చు అంటారు. అది చూడొచ్చు. అది నిజమైన ప్రేమగా అతను గుర్తించటం, ఆ తర్వాత తెలిసి తెలియక వీళ్ళందరూ ప్రేమికులిద్దరూ కలిసి ఒక సుదూరమైన ప్రాంతానికి, ఎక్కడో దూరమైన ప్రాంతం దూరంగా రావటం మూలంగా అక్కడ జరిగిన పరిణామం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రేమికులు ఎవరైనా సరే దూరంగా ఉన్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటంటే
వేరే వ్యక్తులు మానవుల రూపంలో మృగాలు ఉంటాయి. ప్రేమికులు ఒక్కలే కాదు కదా, మానవులు వీళ్ళు ప్రేమించుకోవచ్చు, కానీ మానవ రూపంలో ఉన్న మృగాలు వాళ్ళని చంపేయటం, అనర్థానికి దారితీయటం. కనుక ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. పాటలు బాగున్నాయి, మ్యూజిక్ అది బాగానే ఉంది. కేవలం సినిమా ఏంటంటే ప్రియా అది చేసిన చిన్న సిగ్నేచర్, దాని మూలంగానే ఈ సినిమా బాగా హైప్ వచ్చింది. మూవీ అంటే అడ్వెంచర్ గురించి కాబట్టి కొద్దిగా ఇష్టంతో వచ్చాను. యా అడ్వెంచర్ అంటే చాలా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. 4. సినిమా అతను లాస్ట్లో ఎవరెస్ట్ దగ్గర ఎక్కాడు, బాగుంది. అది లవ్ మీద అమ్మాయి మీద అలిగేసినట్టు వెళ్ళి బాగుంది. లవ్ స్టోరీ కూడా బాగుంది. కాబట్టి అదిరిపోయిందండి సార్, సూపర్. అమ్మాయి కూడా బాగా చేసింది. కార్తీ బాగా చేస్తాడు. సో యా టైటేషన్ అంటే స్టోరీ ఓకే కాకపోతే లాంప్ ట్రాక్ చాలా బాగుంది. డైనమిక్ బెటర్ ఉంది, చాలా బాగాలేదు. అంటే యా అంటే మూవీ బిగినింగ్లో మిడిల్లో చాలా బాగుంది. చూడొచ్చు. క్లైమాక్స్ ఎవరెస్ట్ చాలా బాగుంది, బాగా తీసాడు ఎవరెస్ట్ దేవ్. మెయిన్ హైలైట్ ఎవరెస్ట్ చాలా బాగుంది. అయితే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం చాలా, మ్యూజిక్ చాలా బాగుంది. హరిజరాజు రాక్ ఇంకా నీట్గా తీశాడు అండ్ సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. కెమిస్ట్రీ యా గుడ్, అంటే లైక్ మరీ ఓవర్గా లేదు, మరీ న్యూట్రల్గా లేదు. యా థ్యాంక్ యూ. యా గుడ్, యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్చువల్లీ కార్తీ. యా బాగుంది. అసలు ఎలా అంటే కెరియర్ ఓరియంటెడ్ కెరియర్ అని చెప్పేసి అక్కడికి తిరుగుతూ అంటే బాగా స్ట్రగుల్ అవుతుంటారు కాబట్టి, అంటే కెరియర్ అంటే ఓన్లీ ఫైండింగ్ ఏ జాబ్ లేకపోతే ఓన్లీ అంటే ఇది ఒక కన్సిస్టెన్సీ కాకుండా అడ్వెంచర్ కూడా ఉంటుంది లైఫ్లో. బికాస్ నాకు అడ్వెంచర్స్ అన్న ట్రావెలింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు జాబ్ ఒకటే అంటే జాబ్ ఇంపార్టెంట్, మనీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్, మనీ సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏమి అంటే అది ఒకటే కాదు, అడ్వెంచర్లు అక్కడ ట్రిప్పింగ్ అక్కడ ట్రావెలింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అది అంటున్నాను. సో ఐ కెన్ రేట్ అంటే ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అని అంటే 1 to 10కి నేను 10 ఇస్తాను. బికాస్ నాకు అడ్వెంచర్ చాలా ఇష్టం కాబట్టి ఐ డైరెక్ట్లీ గో టు ది 10. అంటే మేబీ ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే కెరియర్ దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే కెరియరే ఇంపార్టెంట్ కాదు అనేది ఉంటుంది, లైఫ్ స్టైల్ అంటే నీ ఓన్గా అది కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓకే మనీ, ఇప్పుడు ఐ కెనాట్ జడ్జ్ దెమ్ రైట్. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు అడ్వెంచర్ చాలా ఇష్టం, నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, నాకు ఇంట్రెస్ట్, నేను చూశాను. ఇప్పుడు వాళ్ళకి మేబీ ఉండొచ్చు, ఎవ్రీ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇష్టం కాబట్టి మనం ఏం చెప్పలేము అంతే. ఇద్దరిది బాగుంది. సినిమా యావరేజ్ అసలు చెప్పాలంటే డిజాస్టర్ అయిపోయింది మాకు. బయట అడ్వెంచర్ అన్నారు, లోపల పోతే ఇంకో అడ్వెంచర్ అయింది మాకు. సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ ఓకే యావరేజ్. కానీ కార్తీక్ అనేతోడు మాకంతా ఇట్లా ఒక న్యాచురల్ లాగా యాక్ట్ చేసే అతన్ని. ఇప్పుడు అంటే లైక్ జనరలీ కామెడీ అంతా ఉంటుంది, ఇప్పుడు అంతగా అనిపించలేదు, కొంచెం సీరియస్ రోల్ లాగా అనిపించింది. ఇంకా చూసే వరకు సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, డైలాగ్స్ అంతగా ఏమి అనిపించలే. కామెడీ అంత బోర్ కొట్టేసింది, వచ్చేసినాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కామెడీ ఉంది, ఒక 20 minutes అట్లా. దాని తర్వాత ఇక ఆ అబ్బాయి పోయి అమ్మాయిని కలవడము, ఆమె వెంట పడడం, వాళ్ళ కెమిస్ట్రీ అదే నడుస్తూ పోతుంది మొత్తం. కాబట్టి అది కొంచెం బోరింగ్గానే ఉంది. లైక్ అసలు మాకు లోపల ఉండబుద్ధి కావట్లే, చాలా ఓవర్ అయిపోయింది అది. సో బయటికి వచ్చేసినాం. గుడ్, కార్తిక్ గుడ్. కాంబినేషన్ ఇంకా మొత్తం పూర్తిగా చూస్తే తెలుస్తుంది కదా. సో బయటికి మేము చూసిన వరకు అయితే ఇట్స్ గుడ్, సెట్ అయింది, కపుల్ కూడా సెట్ అయింది. ఇట్ వాస్ లైక్ గుడ్. థ్యాంక్ యూ. నాట్ బ్యాడ్ మూవీ. కొంచెం మరీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కార్తీ పైన, రకుల్ ప్రీత్ సింగ్ అనగానే పెద్ద మూవీ అని వెళ్ళిపోయినాం, కానీ కరెక్ట్గా చూపించలే వాళ్ళను ఇద్దరిని కూడా. ఎందుకంటే వాళ్ళకున్న హైప్, వాళ్ళకున్న రేంజ్ బట్టి వాళ్ళకి తగ్గట్టు ఈ మూవీ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. ఇక సాంగ్స్ కామెడీ పరంగా అయితే అది సాంగ్స్ ఏమున్నాయి కూడా అర్థమైతే లేదు. నార్మల్గా లవ్ ట్రాక్ అని చెప్పారు. కామెడీ అయితే అంత ఏం లేదు బ్రో, నవ్వు కూడా వస్తే లేదు ఆ కామెడీ చూస్తూ ఉంటే. ఇంకా ఓకే వచ్చేసి సినిమాటోగ్రఫీ ఇదే గుడ్. డైరెక్షన్ బాగాలేదా?
మేబీ అదే అనుకుంటున్నాను నేను కూడా డైరెక్షన్. ఎందుకంటే వీళ్ళకు ఒక హైప్ ఉంది కదా, కార్తీ అనగానే రకుల్ ప్రీత్ అనగానే మనం ఎంతో హైప్ ఉంటుంది వాళ్ళకు తగ్గట్టు లేదు ఈ మూవీ. నాకు తెలిసి ది స్టోరీ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళకు నాట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాను, ఎందుకంటే బోరింగ్ అవుతుంది లోపల. అసలు దేని గురించి అసలు ఎక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా లేదు. ఏ పార్ట్కు ఆ పార్ట్ అనేది కరెక్ట్గా లేదన్నట్టు అక్కడ. అందుకే ఇక తొందర వచ్చేసినాం. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.